అసూయ రావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, అత్యంత ప్రధానమైన కారణం, మన దగ్గర లేనిది ఎదుటివారి దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమొస్తుంది? అసూయ వస్తుంది. అంటే ఎక్కడ పుడద్దట ఈ వ్యాధి? ఏ విటమిన్ లోపం వల్ల పడుద్ది? ఏ హార్మోన్ లోపం వల్ల పడుద్ది? మన దగ్గర లేనిది ఎదుటివారి దగ్గర ఉన్నప్పుడు లేదా కనబడినప్పుడు, మనకు దొరకనిది ఎదుటివారికి దొరికినప్పుడు, మనం అనుభవించనిది ఎదుటివారు అనుభవిస్తున్నప్పుడు, మనలో లేనిది ఎదుటివారిలో కనబడినప్పుడు, ఇలాంటి కారణాలను బట్టి మనిషికి ఏమొస్తుంది? అసూయ అనేది వస్తుంది. అంటే మనకి దొరకట్లేదు, వాళ్ళకి దొరుకుతుంది. మనకి ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇస్తున్నారు. మనకి దక్కట్లేదు, వాళ్ళకి దక్కుతుంది. మనకి లేదు, వాళ్ళకి ఉంది. ఈ కారణాలను బట్టి పురుషుల్లో కానివ్వండి, స్త్రీలలో కానివ్వండి, మనుషుల్లో అసూయ అనే ఒక వ్యాధి బయలుదేరుతుంది. అది లోకంలో మనకి సాధారణంగా కనబడేదే, సాధారణంగా కనబడద్ది. కానీ ఇది ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలోకి వచ్చిందో అక్కడ నుంచి చాలా పెద్ద నష్టం జరుగుద్ది.